నిర్గమాకాండ గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనములోని మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము ఉపవాసములోని సహవాసములోని సారూప్యము. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో నిర్గమాకాండ ధ్యానముల్లో మనమున్నాము గనుక మోషే గారి యొక్క ఉపవాసములో మోషే గారు అందుకున్నటువంటి భాగ్యములను ఈ సమయములో మీ ముందు పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడనుగా ఉన్నాను. కారణం ఏమిటి అంటే, దైవజనులు అస్కలిత బ్రహ్మచారి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట, బైబిల్ మిషన్ వారు మోషే అంతా పవిత్రులు కావలెను అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక మోషేను అంత పవిత్రుడుగా తీర్చిదిద్దినటువంటి ఉపవాసమును గురించి ఈ సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ సమీపముగా ఉన్న ఈ కాలములో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువునకు కలిగినటువంటి పరిశుద్ధతను మోషే గారి వలె సంపాదించుకునేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవలసినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటిది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించదలంచుకునేటువంటి సమస్త భాగ్యములను కూడా అందించేటువంటిదిగా ఉన్నది. కనుక మోషే కాలములో అనేక మంది దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఉన్నప్పటికీ కూడా మోషే మాత్రమే ఎందుకని దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతను సంపాదించుకునేటువంటి వారుగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, మోషే 2 సార్లు 40 దినాలు బహిరంగమైనటువంటి ఉపవాసము చేసినప్పటికీ కూడా ప్రాముఖ్యముగా మోషే 120 సంవత్సరాల జీవిత కాలములో నిత్యము కూడా తలంపుల ఉపవాసము చేసినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. ఏమిటి తలంపుల ఉపవాసము అంటే, 120 సంవత్సరాల అయిన జీవిత కాలములో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, తాను ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా నిత్యము దేవుని తలంపు మాత్రమే మోషే గారు కలిగి ఉన్నారు. ఎవరి తలంపు చెప్పండి? దేవుని తలంపు. దేవుని తలంపు మాత్రమే కలిగి ఉన్నాడు గనుక మోషే గారు దినదినము శుద్ధి చేయబడి దేవుడు కోరుకునేటువంటి స్థితిలోనికి వచ్చి
దేవుడు తానే చేయదలంచుకున్నటువంటి కార్యాన్ని మోషే ద్వారా చేయించుకోవటానికి దేవుడు మోషే గారిని వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. అలాగే దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతను ఈ కాలంలో ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని యొద్దకు ఆకర్షించబడి మహిమ మేఘములోనికి చేరుకునేటువంటి వారుగా ఉంటారు. నిత్య దైవ సహవాస భాగ్యమును యుగయుగాలు కూడా అందుకునేటువంటి వారుగా ఉంటారు. ఈ భాగ్యమును అందుకొనుట కొరకు మన కళ్ళ ముందు, మన జీవితములో, మన ఇంట్లో, మన ఒంట్లో, ఎక్కడెక్కడ మన కళ్ళ ముందు, మన జీవితములో, మన ఇంట్లో, మన ఒంట్లో అనేకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఇవేవి ఆటంకపరచకుండానట్లుగా దేవుని సరసన కూర్చునేటువంటి పరిశుద్ధతలోనికి లేదా పవిత్రతలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేది ఏమిటి అంటే తలంపుల ఉపవాసం. ఏం చెప్పండి? నిత్యము కూడా మన తలంపు ఆయన వైపు మాత్రమే ఉండటమే తలంపుల ఉపవాసం. బాగా గ్రహించండి. ఉపవాసం అంటే దేవునికి సమీపముగా ఉండటం. కనుక మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుని వైపు మన తలంపును నిత్యము కూడా త్రిప్పుకొని ఉండగలగటమే భక్తుని యొక్క జీవితానికి శ్రేష్టమైనటువంటిది. ఇంతకు మించి మరి ఏ అర్హత కూడా భక్తుని భగవంతుని యొద్దకు చేర్చలేదు అనే విషయాన్ని మనము గుర్తించాలి. కనుక స్నేహితులరా, మోషే చేసినటువంటి తలంపుల ఉపవాసం మోషేను ఏ రీతిగా తీర్చిదిద్దింది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకొక మాట, స్వస్తి కార్యక్రమంలో మనం ఉన్నాము గనుక ఉపవాస కూటములో స్వస్తి కార్యక్రమమును మనం ఆశిస్తూ ఉన్నాము గనుక, స్వస్తి భాగ్యాన్ని మనం ఆశిస్తూ ఉన్నాము గనుక మీరు బాగా గమనిస్తే మోషే గారు చేసినటువంటి తలంపుల ఉపవాసము మోషే గారికి ఎంత గొప్ప స్వస్తి భాగ్యం ఇచ్చింది అని అంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథము చివరి అధ్యాయములో వ్రాయబడి ఉంటుంది, మోషే ఈ లోకాన్ని విడిచే సమయానికి 120 సంవత్సరాలు వయసు కలిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా అతనికి దృష్టిమాన్యము రాలేదు, ఒంటిలో సత్తువ తగ్గలేదు అని మనం చూస్తున్నాం. 34వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి పిల్లరా, శరీర సంబంధమైనటువంటి స్వస్థత కొరకు మీరు ఆశించిన, ఆత్మ సంబంధమైనటువంటి బలము కొరకు మనము ఆశించిన, దేవుని యొద్దకు చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో భక్తి చేసిన, లేదు దేవుడు ఇచ్చే వాటిని అన్నిటినీ కూడా అందుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో మనం ఇక్కడికి వచ్చినా, దేవుని తలంపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని తలంపులోనే మనము గడుపుట అనేటువంటిది పిల్లరా మనకు అవసరమైనటువంటి, మనము కోరుకునేటువంటి సమస్త భాగ్యములను కూడా అనుగ్రహించేటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, మొట్టమొదటి సంగతి ఏమిటి మనం ఆలోచన చేసిన వారముగా ఉన్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని చాలు. స్నేహితులారా, బాగా గమనించండి. ఎప్పుడైతే దేవుని తలంపుతో తాను ఉన్నాడో, ఎక్కడా ఫరో కోటలో ఉన్నాడో, ఫరో కోటలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఏది గొప్ప భాగ్యమని అనిపించింది అంటే, దేవుని కొరకు నేను నింద అనుభవించడం గొప్ప భాగ్యం అనేటువంటి ఆలోచన దేవుడు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. దేవుని యొక్క తలంపు ఏం చేస్తుంది అంటే, మనకు ఏది గొప్ప భాగ్యం కలుగు చేసేటువంటిది అని తేటగా మనకు తెలియచేసేటువంటిది దేవుని యొక్క తలంపు. కన్నుల ముందు మోషే గారికి చాలా కనబడతా ఉన్నాయి ఐగుప్తు యొక్క భోగాలు. కానీ ఫరో యొక్క మెప్పు కంటే కూడా దేవుని కొరకు ఫరో చేత నేను నిందను అనుభవించినప్పటికీ కూడా అది నాకు మేలు అనేటువంటి ఆలోచన పూర్తి చేయండి మోషే గారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక తలంపుల యొక్క సహవాసం అంటే, మోషే యొక్క తలంపులు ఎవరి తలంపులతో కలిసిపోయాయి? దేవుని యొక్క తలంపులతో కలిసిపోయాయి. తలంపుల సహవాసం అని అంటున్నాను. అందుకే తలంపుల ఉపవాసం అన్నాను. ఉపవాసములో సహవాసం కుదురుద్ది గనుక మోషే యొక్క తలంపులు దేవుని తలంపుల వైపు తిప్పుకొని దేవుని తలంపులతో సహవాసం చేశారు గనుక నిందలో ఉన్నటువంటి భాగ్యమును, దేని కొరకైనా నింద చెప్పండి, మనం కూడా చాలా నిందలు పడుతున్నాం. దేని కొరకు? కుటుంబాల విషయములో, ఏమండి, ఆయా పరిస్థితుల విషయము. కానీ క్రీస్తు కొరకైనటువంటి నిందలో ఉన్నటువంటి భాగ్యమును మోషే గారు గ్రహించినటువంటి వారుగా ఉన్నారు గనుక ఎవరి వైపు చూడలేదు? ఫరో వైపు చూడలేదు. ఫరో చేసినటువంటి సదుపాయాల వైపు మోషే తన యొక్క కనుదృష్టిని త్రిప్పుకోలేదు. బాగా గ్రహించండి. ఈ రాకడ కాలములో మన ఇంటి వారైనా మనకున్నవారైనా మనకు చేసేటువంటి సదుపాయాల కంటే దేవుని వైపు చూసేటువంటి అనుభవములోనికి మనం వచ్చినప్పుడు దేవునితో ఉండుట ద్వారా కలిగేటువంటి భాగ్యాన్ని మన యొక్క అనుభవములోనికి తెచ్చుకునేటువంటి వారముగా ఉంటాం. జర బాగా గ్రహించండి. ఒక సహోదరి ప్రతి ప్రార్థనా కూడికకు కూడా ఆలస్యముగా వచ్చేవారంట. దైవజనుడు ఉన్న కాలములో ఆలస్యముగా వస్తే దైవజనులు ఏమనలేదంట, కానీ ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థన చేసిన మరుసటి ఆదివారం అందరికంటే ముందు మందిరానికి వచ్చిందంట. అర్థం కాలా, ఏంటి, ఎందుకు వచ్చింది అని ఎవరికి కూడా. కనుక దైవజనులు అన్నారంట, ఏమ్మా, ప్రతిరోజు ప్రతి ఆదివారం మందిరానికి ఆలస్యంగా వచ్చేదానివి, ఈరోజు ఎందుకని ఎంత త్వరగా మందిరానికి వచ్చావు అని అడిగితే, అయ్యా, దేవుణ్ణి కూడా విడిచిపెట్టి ఆ మంద కోసం చాకరీ చేశానయ్యా మొన్నటిదాకా. ఏ మంద కోసం? కనుక వాళ్ళందరూ నన్ను ఈరోజు తోసేశారయ్యా, కనుక దేవుడే దిక్కు అని దేవుని దగ్గరికి వచ్చేసానని అన్నారంట. బాగా గ్రహించండి.
దైవజనుని ప్రార్థన ఎంత వెలిగింపు ఇచ్చిందో మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, దేని కొరకు దేన్ని విడిచిపెట్టాలో, దేని కొరకు దేనిని సహించాలో మనకు అర్థం కావాలి అంటే దేవుని తలంపుతో ఉండాలి. నిజం స్నేహితులరా, చాలా సందర్భాల్లో ఈ బలహీనత మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఎంతైనా మావాళ్ళు కదా అనేటువంటి బలహీనత. కానీ స్నేహితులరా, బాగా గ్రహించండి, దేవుని తలంపుతో మనం ఉంటే దేవుని కన్నా మన వాళ్ళు మనకు ఎక్కువైన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరి తలంపుతో ఉంటే? ఎందుకని? దేవుని తలంపుతో ఉంటే దేవుని యొక్క అంతరంగం అంతా బోధపడుతుంది కనుక మనలను ఎంతగా ప్రేమించే వారి యొక్క అంతరంగము కంటే కూడా దేవుని యొక్క అంతరంగం మనకు ఎక్కువ మేలు చేసేటువంటిదిగా ఉంటుంది అనేటువంటి గ్రహింపిస్తుంది. అందుకే పిల్లరా, దేవదాసయ్య గారు చెప్పిన మరి ఒక మాట, దేవుని తలంపు కలిగి ఉండకుండుటే పాపము అని అన్నారు. ఏంటంట పాపం అంటే? దేవుని తలంపు కలిగి ఉండకుండుటే పాపం. కనుక ఇశ్రాయేలీలు దేవుని తలంపులో లేరు. ఏ తలంపులో ఉన్నారు? ఐగుప్తులో వారి కష్టము ద్వారా వారికి దొరుకుతూ ఉన్నటువంటి ఆహారం యొక్క తలంపులో మాత్రమే ఉన్నారు. ఒక రోజున ఏం జరిగింది చెప్పండి? వారి ప్రాణాలు విసిగిపోయే పరిస్థితి వచ్చింది. 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయంలో. కాబట్టి స్నేహితులారా, గమనించండి, దేవుని తలంపు మోషే గారు నిత్యము కలిగి ఉన్న కారణాన్ని బట్టి నిందలో ఉన్నటువంటి క్రీస్తు విషయమైనటువంటి నిందలో ఉన్నటువంటి భాగ్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు. అదే మోషేలోని పూర్తి చేయండి, మోషేలోని క్రీస్తు యొక్క సారూప్యం. నిత్యము దేవుని తలంపు కలిగి ఉంటే దేవుని సారూప్యాన్ని సంపాదించుకుంటామండి. దేవుని సారూప్యాన్ని సంపాదించుకుంటే పూర్తి చేయాలి, దేవలోకానికి చేరుకునేటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి వారముగా ఉంటాం. కనుక స్నేహితులరా, లోకము తన మీద ఎంత నింద వేస్తూ ఉంది అనేటువంటిది ప్రభు చూడలేదు. కానీ నన్ను పంపినటువంటి నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనేమిటి అనేటువంటి తలంపుతోనే 33.5 సంవత్సరాలు పూర్తి చేయండి. యేసు ప్రభు వారు ఈ లోకములో పనిచేసినట్లుగా మోషే గారు కూడా దేవుని యొక్క తలంపుతోనే తన యొక్క జీవితయాత్ర అంతటినీ కూడా సద్వినియోగం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట, మన జీవితాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి రీతిగా మనం నడిపించేటువంటిది దేవుని తలంపు మాత్రమే అని మనము గ్రహించాలి. కనుక మోషే చేసినటువంటి తలంపుల ఉపవాసము ఏమండి? నిందలో ఉన్నటువంటి ఏ నింద? క్రీస్తు కొరకైనటువంటి నిందలో ఉన్నటువంటి భాగ్యమును గ్రహించేటట్లుగా చేసింది. క్రీస్తు కొరకు నిందను అనుభవించేటువంటి మనస్సును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11:26. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చాలండి స్నేహితులరా, దేవుని తలంపులో ఉన్నటువంటి మోషే గారు ఏమి గ్రహించగలిగారు అంటే,
లోకభోగము కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించటం అనేటువంటిది మేలు అనేటువంటి సంగతిని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక భోగము కంటే కూడా శ్రమలో ఉన్నటువంటి మేలును మోషే గారు గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సహజంగా మానవ నైజము శ్రమ అంటే భయపడేటట్లుగా చేస్తుంది. కానీ మోషే గారు ఏం చేశారంట చెప్పండి? శ్రమను మేలుగా భావించారు. ఏ శ్రమను? దేవుని ప్రజల కొరకు తాను పడేటువంటి శ్రమను మేలుగా భావించారు. ఇది ఎవరి యొక్క సారూప్యము అంటే ఇది కూడా పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యం. అవునా? క్రీస్తు ప్రభువారు కూడా 33.5 సంవత్సరాల శరీర జీవితం అంతటి కాలములో కూడా నిత్యము శ్రమే ఆయనకు ఎదురైనప్పటికీ కూడా ఆ శ్రమలో ఉన్నటువంటి మేలును ఆయన చూచి శ్రమ వైపే అడుగులు వేశారు. సిలువ నీడలో ఆయన ప్రయాణం చేశారు. సిలువకు ఆయన ఎదురుగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని తలంపు మోషే గారికి దేవుని సారూప్యమైనటువంటి దేవుని ప్రజల కొరకు శ్రమపడుటలో ఉన్నటువంటి మేలును గ్రహించేటట్లుగా చేసింది. పిల్లరా, ఏంటి ఆ మేలు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో ఉంటుంది. నీతి మార్గమును అనుసరించినట్లు ఎందరు అనేకులను తిప్పుదురో ఆకాశ మండలమందు నక్షత్రములను పోలిన వారై ప్రకాశించెదరు అని రాయబడి ఉంటుంది. కనుక రేపటి దినమందు పరలోకములో ఏమండి నిరంతరము ప్రకాశించేటువంటి భాగ్యము ఎవరికంట చెప్పాలి? దేవుని ప్రజల కొరకు శ్రమపడేవారికి, దేవుని వైపు మానవులను త్రిప్పటానికి శ్రమపడేవారికి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి పిల్లరా, అందుకే ఎందరూ నీతి మార్గమును అనుసరించున్నట్లు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలములో నక్షత్రములను పోలి ప్రకాశిస్తారు అని బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సందర్భములోనూ కూడా దేవుని వైపు త్రిప్పేటువంటి ప్రజలను దేవుని వైపు త్రిప్పేటువంటి తలంపు దేవుని తలంపు కలిగినటువంటి వారికి మాత్రమే బోధపడుతుంది. ఎందుకని? అది దేవుని తలంపు గనుక. అందుకే ప్రభు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఆ సంగతి అంటే ప్రభువుకు వేరుగా ఉండి ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి సంగతి ఎవరికి బోధపడుతుంది? దేవుని తలంపు కలిగినటువంటి వారికి బోధపడుతుంది. కనుక వారు దేవుని వైపు త్రిప్పటానికి ప్రయాసపడతారు. కనుక మోషే గారు ఇశ్రాయేలీలను ఏం చేయటానికి ప్రయాసపడ్డారు? దేవుని వైపు త్రిప్పటానికి, దేవుని యొద్దకు తీసుకొని రావటానికి. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆయన జీవితం అంతా ఖర్చు పెట్టాడండి. ఎంతకాలం? ఆయన జీవితం అంతా బహిరంగానికి చివరి 40 సంవత్సరాలు ఖర్చు పెట్టినట్లుగా కనబడద్దు. కానీ అంతరంగముగా ఆయన తలంపంతా కూడా 120 సంవత్సరాలు అదే తలంపుతో మోషే గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, దేవుని తలంపు నిత్యము కలిగి ఉండుట అనేటువంటిది మోషే గారిని క్రీస్తుకున్నటువంటి భాగ్యమును అందుకునేటట్లుగా చేసింది. ఆ భాగ్యమే దేవుని ప్రజల కొరకు శ్రమపడుట అనేటువంటి భాగ్యం. అదే పెండ్లి కుమార్తె యొక్క సారూప్యము మోషే గారు అందుకున్నారని కూడా జ్ఞాపకం చేస్తాను.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో కొంచెం ముందుకు చదివితే, అమ్మా అది ఏలయనగా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. రైట్. ఈ మాటలో కొంచెం ముందు నుంచి మనం కలిపి ఆలోచన చేస్తే, బాధలోని బహుమానాన్ని దృష్టించేటువంటి భాగ్యము దొరికింది మోషే గారికి. ఏ బహుమానము? బాధలోని బహుమానము. దేవుని ప్రజల కొరకు తాను బాధపడటాన్ని బట్టి, అంటే శ్రమపడి వారిని దేవుని యొద్దకు నడిపించటాన్ని బట్టి ప్రతిఫలముగా దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని తాను దృష్టించేటువంటి భాగ్యములోనికి మోషే గారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, గమనించండి, ఎందుకు దేవుడిచ్చేటువంటి భాగ్యము చూడలేకపోతున్నామో తెలుసా? లోకమిచ్చేటువంటి భోగమే భాగ్యముగా ఎప్పుడైతే కనబడతా ఉందో, దేవుని వైపు నిదానించి చూడకపోవటాన్ని బట్టి దేవుడిచ్చేటువంటి భాగ్యమును గ్రహించుకునేటువంటి అనుభవములోనికి రాలేని బలహీనత అని చెప్పక తప్పదు. కనుక మోషే నిత్యము దేవుని తలంపుతో ఉన్నారు గనుక మోషే గారికి కలిగినటువంటి గొప్ప తలంపు ఏమిటి అంటే, బాధలోని బహుమానాన్ని చూడగలిగినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మనకు వచ్చినటువంటి బాధ వైపు మనం చూస్తాము, కానీ ఈ బాధలో బహుమానం ఎలాగున్న దేవుడు ఇవ్వాలని ఉద్దేశపడుతున్నారు అనేటువంటి తలంపు ఎప్పుడు కలుగుద్దో తెలుసా? దేవుని వైపు చూసినప్పుడు. కనుక ప్రతి విధమైనటువంటి ప్రతికూలత అనుమతించబడటములో దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడిచ్చేటువంటి బహుమానమును అందుకునేటువంటి రీతిగా దేవుణ్ణి వెంబడించటానికి దేవుడు అనుమతిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పక తప్పదు. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? నీలోని సద్గుణాలు పైకి కాతేలు వరకు కష్టాల కొలిమి కాలున్. కనుక అలాగునే మరి ఒక సందర్భంలో నీలోని దుర్గుణాలు కరుగుచూ కూలు వరకు కష్టాల కొలిమి రాజున్ అని దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక బాధ వచ్చినప్పుడు బాధపడతాము, కానీ బాధలో ఎలా బహుమానం అందుకోవాలి అనేటువంటి తలంపు దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే మనము గ్రహించేటువంటి వారముగా ఉన్నాం. కనుక మోషే గారు బాధను కోరుకున్నారా, సౌఖ్యాన్ని కోరుకున్నారా? ఎందుకో మనకున్నంత తెలివి మోషే గారికి లేదు కనుక. అంతేనండి, చెప్పండి, ఎందుకంటారు? బాధలో ఉన్నటువంటి బహుమానాన్ని చూశారు కనుక. ఏమండి, బాధలో ఉన్నటువంటి బహుమానాన్ని చూశారు కనుక బాధను లెక్క చేయక బాధలో ఏమండి దేవుని వైపు చూసినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకే దేవుని యొక్క తలంపు మోషే గారిని ఎటువైపు చూపించింది అంటే, యేసు ప్రభువారు ఎలాగైతే రేపటి దినమందు మధ్యాకాశంలో తన సరసన కూర్చుండబోయేటువంటి పెళ్లి కుమార్తె వైపు చూస్తూ సిలువను అనుభవించారో, అలాగున మోషే గారు ఇశ్రాయేలీల ద్వారా ఎదురయ్యేటువంటి 40 సంవత్సరాల శ్రమలో కూడా ప్రతిఫలముగా దేవుడు రేపటి దినమందు తనకు అనుగ్రహించబోయేటువంటి బహుమానం వైపే చూస్తూ ఉన్నారు. లేకపోతే ఐగుప్తు కోట తనకు ఉండనే ఉంది, మిథ్యాను తనకు ఉండనే ఉంది. అవునా స్నేహితులారా, గమనించండి. అందుకే దేవుని తలంపు కలిగి లేకపోతే, పూర్తి చేయండి,
దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానాన్ని అందుకోవటం సాధ్యపడదు. ఇదే తలంపుల ఉపవాసం చేసినటువంటి గొప్ప మేలు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. దానికన్నా ముందు నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు అమ్మా నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఏం కనబడతా ఉంది? దేవుని తలంపులో ఉన్నటువంటి మోషే గారు ఏం చేయగలిగారో తెలుసా? ఫరో ఎదుట నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఫరో అంటే లోకానికి సాదృశ్యం. బాగా గ్రహించండి. లోకము ఎదుట నిలవబడి లోక వశములో ఉన్నటువంటి వారిని దేవుని వైపు త్రిప్పటానికి మోషే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక శత్రువైనటువంటి ఫరో యొక్క బలము మోషే గారికి ఏమనిపించలేదు? పెద్ద బలముగా అనిపించలా. ఎందుకో? దేవుని తలంపు కలిగి ఉన్నాడు గనుక, దేవుని బలం మోషే గారికి అర్థమైంది గనుక, ఫరో బలం నన్నేం చేస్తుంది అని ఫరో ఎదుటికి వెళ్ళి నిలబడగలిగినటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది భక్తులకు ఒక సంశయం ఏంటి, బైబిల్ మిషన్ వారు సాతాన్ని ఎదిరిస్తారు అని అంటారు. కొంతమంది భక్తులు ఏమన్నారో తెలుసా? బైబిల్ మిషన్ వారు ఏంటి, కొరింతో తలగొక్కున్నట్లు సాతాన్ని ఎదిరిస్తారు ఎందుకు? వాడి మానాన్న వాడిని బోనిచ్చేదానికి వాడిని కెలకటం ఎందుకు? ఏమండి, వాడితో యుద్ధం చేయటం ఎందుకు? వాడు తీసుకొని వచ్చేటువంటి శ్రమలను ఎదుర్కోవటం ఎందుకు అని ఎందుకంటారు బైబిల్ మిషన్ వారు సాతాన్ని ఎదిరిస్తారు? ఇక్కడ బైబిల్ మిషన్ వారు ఎంతమంది ఉన్నారు? మీకు కుడి చేయి చూపించండి. మరి చెప్పండి, ఇప్పుడు ఎందుకు ఎదిరిస్తారు సాతాన్ని? అసలు ఇంతకీ మీ ఇంట్లో మీరు సాతాన్ ఎదిరింపులు చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? సాతాన్ని ఎలా సాతాన్ ఎదిరింపులు చేస్తున్నారు? సాతాన్ని ఎదిరిస్తున్నారా? ఎదిరిస్తున్నారు, చేస్తున్నారు. చేయటం అంటే అర్థం ఏంటంటే చదవటం. ఎదిరించడం అంటే అది చేస్తూ ఉన్నప్పుడు ఎదురుగా సాతాన్ని చూసి అని లెక్కలేనితనంగా మాట్లాడటం సాతాన్. ఎందుకు బైబిల్ మిషన్ వారు సాతాన్ని ఎదిరిస్తారు అంటే, బైబిల్ మిషన్ వారికి సన్నిధి అనుభవం ఉంది కనుక, సన్నిధిలో దేవుని బలము బైబిల్ మిషన్ వారు చూస్తున్నారు కాబట్టి, సాతాను యొక్క బలము బైబిల్ మిషన్ వారికి ఎలా కనబడుతుందో తెలుసా? బలహీనతలాగా కనబడుతుంది. ఈడేంటి చేసేది అన్నట్టుగా. ఎవరిని? సాతాన్ని ఎదిరించేటువంటి భాగ్యం దొరుకుతుంది. కనుక ఫరో సాతానుకి సాదృశ్యంగా కనబడతా ఉంటే, ఫరో ఎదుటికి వెళ్ళి అంత ధైర్యముగా మోషే గారు ఎందుకు ఎదిరించగలిగాడు ఫరోని? దేవుని తలంపు కలిగి ఉన్నాడు గనుక, దేవుని యొక్క బలమేంటో మోషే గారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు గనుక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మోషే గారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు కనుకనే పిల్లరా ఫరో ఎదుట నిలబడినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలేమో పూర్తి చేయండి ఫరోకు భయపడుతున్నారు. మోషే గారేమో ఫరో ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని తలంపు కలిగినటువంటి వారు అపవాదికి ఎప్పుడు భయపడరండి. ఏంటండి స్నేహితులారా, గమనించండి. నన్ను ఆలోచన చేస్తే
అలాగున మోషే దేవుని తలంపు కలిగి ఉండటాన్ని బట్టి ప్లరా ఫరో ఎదుట నిలబడి ఫరోను ఎదిరించేటువంటి ప్లరా ధైర్యము మోషే గారు అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎలాగైతే ఓ సాతానా నా వెనుకకు పో అని లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మాట్లాడారో అలాగున ఆ సారూప్యం ఎవరికి వచ్చింది అమ్మా? దేవుని తలంపు కలిగిన మోషే గారికి వచ్చింది. ఈ మాట చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. దేవుని తలంపు మనం ఆలోచన చేస్తే కనుక మోషే గారి యొక్క జీవితంలో ఏమండి ఫరోని అంటే లోకాన్ని అపవాది వశములో ఉన్నటువంటి ఫరోని ఎదిరించేటువంటి శక్తి మోషే గారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేన్ని బట్టి చెప్పండి? తలంపుల ఉపవాసాన్ని బట్టి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే ఇప్పుడు చదవండి ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. అమ్మా, మీరు యెహోవా దృష్టికి అమ్మా ఆ చెడు నడత నడిచి చేసినటువంటి మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అమ్మా అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. చూసారా? దేవుని తలంపు కలిగినటువంటి మోషే ఏం చేయగలిగారంటండి? 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారంట. దేనికంట? దేనికి చెప్పండి? మోషే గారికి అవసరమైన భోజనము కొరక, మోషే గారికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి అవసరత ఉందా? దేని కొరకో తెలుసా? ఇశ్రాయేలీల యొక్క పాపముల కొరకు మోషే గారు సాగిలపడ్డారంట. ఓరి నాయనో, ఈరోజు ఉపవాస కూడికలోనికి వచ్చిన వాళ్ళరా, మా ఇంటి పక్కన వాళ్ళకి ఒంట్లో బాగలేదు, వాళ్ళని గుడికి తీసుకొద్దామంటే వాళ్ళు లెగలేని పరిస్థితుల మధ్య ఉన్నారు, వాళ్ళ స్వస్థత కొరకు, వాళ్ళకి స్వస్థత కొరకు నేను ఈరోజు గుడికి వచ్చాను అన్నవారు ఎంతమంది మీకు కుడిచే చూపించండి ఒకసారి. అంటే మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసేంత ప్రేమ కూడా ఏమండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని దేవుడు చెప్పినప్పటికీ కూడా సర్వమానవాళిపైన లేకపోతే ఇప్పుడు సర్వమానవాళిని ఎలాగున దేవుని వైపు తిప్పగలుగుతాం? ఆలోచన చేయండి ఒకసారి. మనుషుడు దేనిని విత్తునో భలే చెప్తారండి మీరు. అవును, దాన్ని కోయిను కదా. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. కనుక స్నేహితులారా గమనించండి, సంగతులన్నీ చదువుతున్నాము కానీ, వింటున్నాము కానీ, అనుభవములోనికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నామంటే దేవుని తలంపు కలిగి ఉండకపోవటాన్ని బట్టి వాటి యొక్క అనుభవం మనకు చేసేటువంటి మేలు మనము గ్రహించలేనటువంటి బలహీనత ఏం చేస్తూ ఉంది అంటే ఏమండి, చెప్పుకోవటానికి వినటానికి మాత్రమే కొన్ని ఏమనాలి దాన్ని సందర్భాలను వాడుకుంటూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కానీ మోషే ఏం చేశారో తెలుసా? తన పాపముల కొరకు కాదు, తాను ఏ పాపము చేయలేదు కానీ ఇశ్రాయేలీల పాపముల కొరకు
ఒక రోజా 2 రోజుల 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని పాదాల మీద పడి సాగిలపడ్డాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తలంపు కలిగి ఉంటే నేనేమంటానంటే, శిలువ మీద యేసు ప్రభువారు ఎలాగైతే తండ్రికి సాగిలపడ్డారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని తండ్రికి సాగిలపడ్డాడో, అలాగున దేవుని తలంపు కలిగినటువంటి మోషే గారు కూడా దేవుని ఎదుట సాగిలపడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఉపవాసము ఏ భాగ్యం ఇస్తుంది చెప్పండి? దేవుని సహవాసమును బట్టి ఇచ్చేటువంటి దేవుని సారూప్యాన్ని అనుగ్రహిస్తుంది. అర్థమవుతుందండి? కనుక ఆయన యొద్దకు ఒకానొక రోజు చేరుకొనుట కొరకు ఏం కావాలో తెలుసా? ఆయన స్వరూపము, ఆయన పోలిక కలిగినటువంటి వారముగా ఉండాలి అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాను. కాబట్టి తలంపుల ఉపవాసము మోషే గారిని క్రీస్తు సారూప్యములోనికి నడిపించింది అని మనం చూస్తున్నాం. అలాగే ఇక 6వదిగా నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, అమ్మా, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్ములను తోడుకొని పోకుమో. బాగా గ్రహించండి. దేవుని తలంపు కలిగినటువంటి, దేవుని తలంపులోనే ఉన్నటువంటి మోషే ఏం కోరుకుంటున్నారండి? దేవుని తోడు కోరుకుంటున్నారు. బాగా గ్రహించండి. దేవదూతల తోడు కోరుకోవటం లేదు, దేవుని తోడు కోరుకుంటున్నారు. దేవుడిచ్చే వాటి తోడు కోరుకోవటం లేదు, దేవుని తోడు కోరుకుంటున్నారు. బాగా గ్రహించండి. దేవుని తలంపు ఏం చేస్తుందంటే, దేవుని తోడును కోరుకునేటువంటి భాగ్యం అనుగ్రహిస్తుంది. కదా, ఇది కూడా క్రీస్తు ప్రభు యొక్క సారూప్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడతారు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరు కూడా నాతో ఏకమై ఉండునట్లు వీరి కొరకు ప్రార్థిస్తున్నాను అని అంటారు. వచ్చిన తర్వాత మీరు చూసి రాసుకోండి. 22వ వచనం కావచ్చు. కనుక 22 రైట్. కనుక ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యమైనటువంటి ఏమండి దేవుని తోడును తాను ఆశ్రయించేటువంటి సారూప్యాన్ని మోషే గారు సంపాదించారు. దేన్ని బట్టండి? దేవుని తలంపు కలిగి ఉంటాన్ని బట్టి. నిత్యము దేవుని తలంపు కలిగి ఉంటే నిత్యము దేవుని తోడే కోరుకుంటాం. లేకపోతే దేవుడిచ్చిన వాటి తోడు వైపు చూసేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళి మోసపోయేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది అని చెప్పక తప్పదని మీకు తెలియచేస్తున్నాను. ఇక చివరిగా నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం 30వ వచనం. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను. చాలండి. కనుక దేవుని తలంపు కలిగి ఉన్నటువంటి మోషే ఏ మహిమ అందుకున్నాడు చెప్పండి? దేవుని యొక్క మహిమను అందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దేవుని తలంపు ఒక్క నిమిషం కలిగి లేమనుకోండి, సాతానేమంటాడు? వచ్చి యేసు ప్రభువుతో ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదవండి ఒకసారి. ఈ లోక రాజ్యమంతటిని నీకు ఇస్తాను. లోక మహిమను వాడు చూపిస్తాడు. బాగా గ్రహించండి. కనుక లోక మహిమలోనికి పడిపోతే ఏమండి, చెప్పక తప్పదు, దేవుడు లేనటువంటి స్థలములోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కనుక మోషే దేవుని తలంపు కలిగి ఉన్నారు గనుక, అయ్యా
నీ మహిమ చేత నన్ను కప్పు అని పిల్లరా మోషే గారు దేవుని పాదాల దగ్గర కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏమండి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ దొరికితే ఏమని అడుగుతాం మనం? మీరేమడుగుతారో నాకు తెలియదు, కానీ పోనీ దేవుని దగ్గర ఒక నిమిషం ఇంటర్వ్యూ దొరికితే, ఏం కావాలి నీకు అని దేవుడు అడిగితే ఏమడుగుతారు కదా? కానీ మోషే ఏమందుకొని వచ్చాడండి? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మహిమ చేత కప్పబడి వచ్చారు. స్నేహితులారా గమనించండి, దేవుని తలంపు కలిగి ఉంటే దేవుని మహిమను అందుకొనుట కొరకు దేవుని పాదాల దగ్గర కూర్చునేటువంటి మనస్సు కలుగుతుంది. అర్థమవుతుందండి? ఆ ఒక్కటి కలిగి ఉంటే ఏం చేయలేకపోయారంట? ఇశ్రాయేలీలు సమీపింప వెరచిరి. ఏమండి, ఇంకొక మాట చెప్తాను, ఐగుప్తీయులు సమీపించలేకపోయారు. ఇంకొక మాట చెప్తాను, సముద్రము కూడా సమీపించలేకపోయింది. నేను ఏమంటానంటే, దేవుని మహిమతో మోషే నడుస్తూ ఉంటే, సముద్రము మధ్యలో దిగి నడుస్తూ ఉంటే, ఆ సముద్రములో అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి నీళ్లు ఓరి నాయనో మోషే గారిని సమీపించలేకపోయింది. లోకము కానీ, అపవాది కానీ, ఏమండి, శరీరము కానీ మనల్ని సమీపించనంతగా మనం ఈ లోకయాత్ర చెయ్యాలి అంటే దేవుని మహిమను అందుకున్నటువంటి వారముగా ఉండాలి. కనుక దేవుని తలంపు కలిగి ఉంటే దేవుని మహిమ కొరకు ప్రయాసపడతాం. మోషే దేవుని మహిమను అందుకున్నారు. కనుక ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క మహిమను లోకములో వెల్లడి చేశారో, అలాగున దేవుని మహిమను మోషే గారు ఇశ్రాయేలీల ఎదుట వెల్లడి చేశారు, ఐగుప్తీయుల ఎదుట కూడా వెల్లడి చేశారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక యేసు ప్రభువారు రాత్రంతా తండ్రితో ప్రార్థనలో గడిపి, ఏమండి, పగలంతా సేవ చేస్తున్న సమయంలో ఏమండి, దేవుని యొక్క మహిమను లోకానికి వెల్లడి చేసినట్లుగా మోషే గారు తలంపులలో దేవుని తలంపులతోనే ఉండి, తలంపు ఉపవాసము కలిగినటువంటి వారుగా ఉండి దేవుని మహిమను ఏమండి బట్టి ఏది తనకు దరిచేరకూడదో అది వారికి దరిచేరలేదు. ఎవరి దరికి? మోషే గారి దరికి. ఏమండి, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు కదా. మోషే గారు ఇశ్రాయేలీలతో ఎంతకాలం నడిచాడు? 40 సంవత్సరాలు నడిచారు, అవునా కాదా? ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి తిరుగుబాటుతనం, లోబడనితనం మోషే గారికి ఎక్కడైనా వచ్చినట్టు కనబడిందా? ఏంటి కారణం? బహిరంగానికి ఇశ్రాయేలీలతో నడుస్తున్నాడు కానీ దేవుని తలంపుతోనే నడుస్తున్నాడు. ఇశ్రాయేలీలతో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని తలంపుతోనే నడుస్తూ ఉన్నాడు. అలాగున ఈ లోకములో నడవగలిగితే ఏమండి, దేవుని చేత దాచిపెట్టబడతాం. నేనేమంటానంటే, మోషేను దేవుడు ఐగుప్తు కోటలోనూ దాచిపెట్టాడు. ఎక్కడ? ఐగుప్తు కోటలోనూ దాచిపెట్టాడు. పూర్తి చేయండి. అయ్యో, మిద్యాను అరణ్యములోనూ దాచిపెట్టాడు. ఇశ్రాయేలీల మధ్యలో కూడా దాచిపెట్టాడు. అర్థమవుతుందండి? అలాగున దాచిపెట్టాడుగా. అలాగునే మోషే మహిమలోనికి వెళ్ళిన తర్వాత మోషే శరీరము కూడా ఎవరికి కనబడలేదంట, దాచిపెట్టాడంట. చూసారా స్నేహితులరా, దేవుని తలంపుతో దేవుణ్ణి వెంబడిస్తే ఇట్లా చూడండి, ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని దాచిపెడతాడు.
తన అరిచేతుల మధ్య మనల్ని ఏం చేస్తాడు? ఒక మాట ఉంటుంది, నిన్ను ముట్టినవాడు నా కనుగుడుని ముట్టినవాడు అనేటువంటి మాట. ఇలారా అంత గొప్ప కాపుదల మోషే గారు అందుకోగలిగినారు. అట్టి ధన్యత మనం అందుకొనవలసిన వారముగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, తలంపుల ఉపవాసం మనోనిదానముతో ఎంతకాలం మనోనిదానం కలిగి ఉన్నాడు చెప్పండి మోషే గారు? 120 సంవత్సరాలు మనోనిదానంతోనే ఉన్నాడు. అర్థమవుతుందండి? మనకు 120 సెకండ్లు కుదురుతుందా? ఇక్కడికి వచ్చి ప్రసంగం మొదలుపెట్టాక ఎక్కడెక్కడ తిరిగి వచ్చామో ఇది. అవునా? అవుతున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్నేహితులారా గమనించండి. కాబట్టి మనోనిదానము ఏం చేసింది అని అంటే, దేవుని తలంపులోనే నడిచేటట్లుగా మోషే గారిని సిద్ధపరిచింది. కనుక ఈ తలంపుల ఉపవాసము మోషే గారికి ఇచ్చినటువంటి భాగ్యాలు కొద్దిగా మాత్రమే మేము ముందు పెట్టాను. మొదటిది ఏంటి చెప్పండి? నిందలోని భాగ్యమును ఎరిగేటువంటి భాగ్యం ఇచ్చింది. రెండవది, భోగము కంటే శ్రమ మేలు అనేటువంటి తలంపునిచ్చింది. మూడవది, బాధలోని బహుమానాన్ని చూసేటట్లు అనుగ్రహించింది. నాలుగవది, దేవుని తోడునే భాగ్యముగా కోరుకునేటువంటి అనుభవములోనికి తీసుకొని వచ్చింది. ఐదవది, దేవుని ఎదుట ఇశ్రాయేలీలందరి కొరకు సాగిలపడేటువంటి మనస్సును అనుగ్రహించింది. ఆరవదిగా, ఫరో ఎదుట నిలబడేటువంటి శక్తినిచ్చింది. ఏడవదిగా, దేవుని మహిమను అద్దుకునేటువంటి ధన్యతను అనుగ్రహించింది. కాబట్టి ఈ 7 భాగ్యాలు ఈ మోషే సుఖోపవాస ధ్యానములలో అందుకొని, ఈ ఉపవాస కూడిక ద్వారా మనం అందుకోవలసినటువంటి ప్రతిమేలు అందుకొనగలిగిన కృప తండ్రి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.